హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి. ఇప్పుడు ఇండియాలో కలకత్తా బెంగాలీ అక్కడ డాక్టర్ అనే అమ్మాయిని నర్సింగ్ చేసే డాక్టర్ని ఇప్పుడు పాడు చేశారు కదా, పాడు చేసి చంపేశారు కదా అమ్మాయిని. ఇండియాలో అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. చిన్న పిల్లకాయల కాడి నుంచి పెద్దోళ్ళ కాడి నుంచి అసలు వరుసలు లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఇంత ఘోరంగా చంపేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నారు. కానీ అసలు నా కొడుకు కూడా గవర్నమెంట్ అంటే అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు వాడు ఈ చంద్రబాబు నాయుడు ఎటు చేసిండు, పవన్ కళ్యాణ్ ఎటు చేసిండు, జగన్ ఎటు చేసిండు, 24 గంటలు ఈ సోది తప్పనిచ్చి ఇలాంటి నా కొడుకుల గురించి ఎందుకు ఆలోచించరు? ఇలాంటి నా కొడుకుల గురించి ఆలోచించాలి కదా. ఇలాంటి నా కొడుకులను ఏం చేయాలా? నడి రోడ్లో కాళ్ళకి వేలాడదీసి తల కిందకి వేలాడదీసి కాళ్ళకి కట్టేసి నడి రోడ్లో పెట్రోల్ పోసి అంటించాల. అప్పుడు వాళ్ళు గిలగిలగిలా కొట్టుకుంటారు చూడు. గిలగిలగిలా కొట్టుకొని నా కొడుకులు అప్పుడు అల్లాడుతా చస్తారు చూడు. అలాంటి వీడియోలు వైరల్ చేయాల. అలాంటి వీడియోలు వైరల్ చేస్తే అప్పుడు ఇంకొక నా కొడుక్కి ఉచ్చ పోస్తాడు. ఈ విధంగా ఇంకొక అమ్మాయి మీద చేసేటప్పుడు ఆలోచిస్తాడు. ఒకటికి 1000 తడవలు ఆలోచిస్తాడు. అంతేగాని ఈడెటు చేసిండు, వాడటు చేసిండు, అది ఇది అని చెప్పిన చోటికి ఈ చెత్త గవర్నమెంట్. ఇదే గల్ఫ్లో అయితే 24 అవర్స్లో నా కొడుకుల్ని నడి రోడ్లో ఉరి తీసేసేవాళ్ళు. 24 అవర్స్లో. నేను కువైట్లో ఉన్నాను. నాకు తెలిసి కువైట్లో ఉంటేనే సేఫ్టీ. కానీ ఇండియాకి రావాలంటేనే భయం వేస్తుంది. వరుసలే, కూతుర్లే, కోడళ్ళే, తల్లిలే, బిడ్డలే, వరుసలు లేకుండా చెత్త నా కొడుకులు. ఇంత ఇదిగా వాళ్ళకి అవకాశం ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది అంత అవకాశము. నిజమే, గవర్నమెంట్ ఇస్తుంది అవకాశం. నా కొడుకును కానీ నడి రోడ్లో నా కొడుకుని కాళ్ళు కట్టేసి ఏలాడదీసి కానీ పెట్రోల్ పోసి నా కొడుకుని కానీ తగలబెట్టేస్తే ఇంకొక నా కొడుక్కి ధైర్యం ఉంటుందా? ఉండదు. నా కొడుకులు పెట్రోల్ పోసి తగలబెడుతుంటే నా కొడుకులకి అప్పుడు గుర్తుకొస్తుంది, ఎవరి నేనేం చేసినాను అనేసి. వాళ్ళు ఎంత గిలగిలా తన్నుకుంటా గిలగిలగిలా తన్నుకుంటా ప్రాణాలు వదులుతారు చూడు. అలాంటివి వీడియోలు తీసి అలాంటి పబ్లిక్లో వీడియోలు పెట్టాలి. అలాంటి వీడియోలు వైరల్ చేయాలి. అలాంటప్పుడే ఇంకొక నా కొడుకు భయం అనేది ఉంటుంది. అవతల వాళ్ళు కూడా పాపము ఆ అమ్మాయి ఎంత నరకం అనిపించుంటుందో. ఒకడు కాదు, ఇద్దరు కాదు, అంత ఘోరంగా పాడు చేస్తే చెత్త నా కొడుకు నరేంద్ర మోడీ వాడు లుచ్చా నా కొడుకు వాడు. వాళ్ళ ఇల్లులు పడగొట్టే ఏం లాభము? అక్కడ కలకత్తాలో వాళ్ళ ఇల్లులు పడగొడుతున్నాడు. ఇల్లులు పగలగొడితే ఆ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు కట్టుకోలేరా? ఇల్లులు ఎందుకు పగలగొట్టేది? నా కొడుకు నేను నడి రోడ్లో ఉరి తీయకుండా ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది. నా కొడుకుని పట్టుకుని ఏం పీకింది లేదు. చెత్త నా కొడుకులు, చెత్త గవర్నమెంట్. ఏం పీకుతున్నారో ఏం పీకింది లేదు. 4 రోజుల నుంచి నా కొడుకుని పట్టుకోలేకపోయారా? పోలీసులు ఎట్టపోయిండ్రు, గవర్నమెంట్ ఎట్టపోయింది, రాజకీయాలు ఎట్టపోయినాయి. ఈ నా కొడుకులు డైలాగులు నువ్వు నా కొడుకులందరూ ఎట్టపోయిండ్రా? ఈ నా కొడుకులందరూ ఎట్టపోయారని కాదు, చెత్త నా కొడుకులు. ఈ గల్ఫ్ ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కోవిడ్లో బతుకుతున్నాము. సంవత్సరాలు బడిగిత్తా 11 గంటలకేమి 11 గంటలకు కదా, ఉదయం పొద్దున 5 గంటల నుంచి మళ్ళా రోజు 5 గంటల దాకా ఏ జాంకడని ఎనీ టైం నువ్వు కోవిడ్లలో తిరగవచ్చు. అంత ధైర్యంగా తిరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంత సేఫ్టీ ఉంది. అదే ఇంటికాడ 6 గంటలు కాదు కదా, పట్టు పొగులు పోవాలన్నా కానీ భయం వేస్తుంది. దేనికని? అది గవర్నమెంట్. ఫస్ట్ గవర్నమెంట్కి పవర్ లేదు. ఒక్క డైలాగులు నూకే తప్పనిచ్చి చెత్త నా కొడుకులు అందరూ దేనికి ఉపయోగం లేదు. చెత్త రాజకీయాలు, చెత్త నా కొడుకులు, చెత్త గవర్నమెంటు. గాంధీ తాత ఒకప్పుడు చెప్పాడు, ఆడబిడ్డ నా అర్ధరాత్రి తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టని. పట్టపొగులే తిరగలేకపోతున్నారు. ఇంకా రాత్రులు తిరిగేది ఎప్పుడా? ఇంకెప్పుడు ఆడవాళ్ళకి స్వాతంత్రం వచ్చేదా? 6 నెలలు పిల్లని, 6 సంవత్సరాల పిల్లని, 10 సంవత్సరాల పిల్లని, అసలు వయసులే, ఒక వాయాలే, ఒక వర్షాలే ఏదీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. పోయి జైల్లో కూర్చుంటున్నారు. పందుల్ని మేపినట్టు, లుచ్చా నా కొడుకులు బర్రెలు మేపినట్టు వాళ్ళకి మేపుతున్నారు. నా కొడుకుని కానీ నడి రోడ్లో ఎవరో తీసి నా కొడుకుని పెట్రోల్ పోసి తగలబెడుతుంటే నా కొడుకు గిల కొట్టుకొని చేస్తుంటే ఆ వీడియోలు తీసి వైరల్ చేయాలి.
అది పబ్లిక్ చేయాల్సింది ఫస్ట్ మెయిన్. అప్పుడు ఇంకొక నా కొడుకు ప్రపంచం అంతా కూడా నా కొడుకైనా ఆలోచిస్తాడు, తప్పు చేసే ముందు ఒక్క సెకండ్ అయినా ఆలోచిస్తాడు. వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటా పోతున్నారు. వీళ్ళు తీసుకోపోయేది జైల్లో వేసేది, బరుగుడిని మేపినట్టు మేపేది, మళ్ళీ బెయిల్ మీద వస్తారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కదా. చెత్త నా కొడుకులు.